ఇప్పుడు పోలీసులు అంటే కనుక ఒక గోలీమార్లో గోపిచంద్ లా కాకుండా, శివమల్లి నాగార్జున, లక్ష్మీనరసింహలో బాలకృష్ణ కాకుండా ప్రజల పట్ల కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నా. బట్ కొంతమంది పోలీసులుగా ఎట్లా అంటే యూనిఫామ్ పడిన వెంటనే చాలు ఇక వాళ్ళు ఒక హీరోస్ లాగా ఫీల్ అయిపోతారు అనమాట. పోలీసులు కూడా మన సిటిజన్స్ టాక్సెస్ కడితేనే వాళ్ళకి శాలరీస్ వస్తాయి. వాళ్ళకి యూనిఫామ్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయకూడదని చెప్పి నేను అంటున్నా. ఆయన తమిళనాడులో 9 మంది పోలీసులు ఉరిశిక్ష వేయడం అయితే జరిగింది. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు యాక్చువల్ గా పోలీస్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైనా ఆపద వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేదే పోలీసులు. సో వాళ్ళు మన రక్షక భటులు కాబట్టి రక్షిస్తారేమో చెప్పి అనుకుంటాము. బట్ కొంతమంది పోలీసులుగా ఎట్లా అంటే యూనిఫామ్ పడిన వెంటనే చాలు ఇక వాళ్ళు ఒక హీరోస్ లాగా ఫీల్ అయిపోతారు అనమాట. సో అలాగా కొంతమంది మాత్రమే. బట్ అందులో తమిళనాడులో అంటే మరీ కొంచెం ఓవర్ ఎక్కువ చేస్తారు. సో చట్టం దాని పని తను చేసుకుపోతుంది అన్నట్టు చట్టం అనేది ఎవరికైనా సరే ఒకటే, పోలీసులకైనా సరే సామాన్యులకైనా సరే. సో చట్టం దాని పని తను చేసుకోబోతుంది. న్యూస్ ఏంటంటే వాళ్ళకు పోలీసులతో పాత కక్షలు ఏవో ఉన్నాయని చెప్పి అది మనసులో పెట్టుకొని వాళ్ళు షార్ట్ లేట్ నైట్ లో క్లోజ్ చేసిరని చెప్పి 1 hour అంతే ఆ టైంలో క్లోజ్ చేసిరని అక్రమ కేసులు పెట్టి వాళ్ళు లాఠీ చార్జ్ చేసి వాళ్ళ చిత్రహింసలు పెట్టి చంపేయడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్? అదే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ తెలియదంటే కనుక ఎవరికైనా ఒకటే శిక్ష. సో చట్టం దాని పని తను చేసుకుని వెళ్ళిపోతుంది అంతే. పోలీసులు అంటే కనుక చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోలీసులు కూడా మన సిటిజన్స్ టాక్సెస్ కడితేనే వాళ్ళకి శాలరీస్ వస్తాయి. సో పోలీసులు రక్షక భటులు కాబట్టి పబ్లిక్ ని సేవ్ చేస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళకి యూనిఫామ్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయకూడదని చెప్పి నేను అంటున్నా. అదే చెప్పేది. ఇప్పుడు పోలీసులు అంటే కనుక ఒక గోలీమార్లో గోపిచంద్ లా కాకుండా, అలాగే శివమల్లి నాగార్జున, లక్ష్మీనరసింహలో బాలకృష్ణ కాకుండా సో ప్రజల పట్ల కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నా. 100% మారుతారని చెప్పి అనుకుంటున్నాము. సో పోలీస్ అంటే కనుక ఫ్రెండ్లీగా ఉండాలి పబ్లిక్ తో, అంతేగాని హార్ష్ గా బిహేవ్ చేయకూడదు అని చెప్పి నా తరఫున గవర్నమెంట్ మనం ఏం చేయలేదు. గవర్నమెంట్ ఎట్లా అంటే కనుక చట్టం తన పని తను చేసుకోబోతుంది. సో కాకి అయినా సరే నల్ల చొక్కాకి తల చొక్కాకి భయపడాల్సిందే, లాయర్ భయపడాల్సిందే. సో సెక్షన్ ఏది ఉంటే కనుక అక్కడ అది పడుతుంది అనమాట. పల్లెటూరులలో పోలీస్ కానిస్టేబుల్స్ లంచాలు తీసుకొని కేసులు అదే. సో గవర్నమెంట్ కూడా కొత్తగా రూల్ పెట్టాలి. లైక్ కొమరంపూల్ సినిమాలో సీసీ కెమెరాలు పెట్టినట్టు అలాగే పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ చేయాలి. ఒక సపరేట్ గా ఒక పబ్లిక్ ఒక నెంబర్ ఇచ్చేసి పోలీస్ లంచ్ వాడికి చేస్తే కూడా ఈ నెంబర్ కాల్ చేయండి అన్నట్టు సోషల్ మీడియాలో ఒక దాని మీద ఒక యాప్ ని డెవలప్ చేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఏ పార్టీ గవర్నమెంట్ వస్తే ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిపక్షాలు అరెస్ట్ చేయడం అలాంటివి చేస్తున్నారు. సో ఒక్కొక్కసారి చెప్పాలంటే కాకి కూడా వైట్ షర్ట్ కి లొంగాల్సిందే, ఎందుకంటే పొలిటికల్ వాళ్ళకి పవర్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు చెప్పేదే చేయాలి, ఓన్ డెసిషన్స్ తీసుకోవడం ఉండదు. ఒకవేళ తీసుకుంటే కనుక వాళ్ళ జాబ్స్ పోతాయి కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ పైనుంచి ఆర్డర్స్ ఏదొస్తే కనుక అదే చేయాలి. సో పోలీసులు అన్నట్టు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. సో ఎక్కడ ఒక బియ్యంలో రాలన్నట్టు అక్కడ కొంతమంది పుచ్చులు ఉంటాయి కాబట్టి చూసుకోవాలంటే. అవును. అదే మనకి ఆల్రెడీ పూర్వకాలం రాసి పెట్టింది కదా, ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి అంటారు కదా. సో ఒక ఆడది తెలుసుకుంది కాబట్టి 9 మంది పోలీసుల జీవితాలు నాశనం అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి కూడా ఈ విధంగా ఈ రకమైన చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఫ్రెండ్లీ అంటే మామూలుగా మాటల్లోనే కాదు, చేతుల్లో కూడా చూపించాలి కదా. మరి చేతుల్లోకి వచ్చేసరికి ఈ విధంగా అవినీతి, అదే విధంగా అంటే ఇప్పుడు పోలీసులు 2 రకాలన్నా. పోకిరి సినిమాలో కృష్ణ మనోహర్ లో ఒకరు ఉంటారు, అలాగే పుష్ప సినిమాలో మా పోలీసులు ఉంటారు కదా. సో అలా ఉంటారు అనమాట. సో అందరూ ఇలా ఉంటారు, అందరూ అలాగ ఉంటారు. ఎక్కడో 100లో 1-2 పోలీసులు అలా ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. తెలంగాణ పోలీసులు శివమణి సినిమా నాగార్జున టైప్ అనమాట. అలాగే చెప్పి మెంటల్ కాదు. సో వాళ్ళు చాలా జెన్యూన్ పోలీసులు, ఎక్కడ కూడా లంచాలు తీసుకున్నట్టు మనకి చరిత్ర కూడా తెలియదని చెప్పి అనుకుంటున్నాను నేను.